నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని వంకపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం మాజీ శాసనసభ్యులు గొంగిడి సునీత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు కలయికల్లో ఏర్పాటైన ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, బండా నరేందర్ రెడ్డి, బడుగు లింగం యాదవ్, బూడిద భిక్షమయ్య గౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజాప్రతినిధి నరేందర్ రెడ్డి గారు, మిత్రులు యావ మల్లేష్ గారు, పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, మిత్రులు కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఎవరికి ఏం లేకపోయినా ఆఖరికి ఇంట్లో కొట్లాడే స్టేషన్ పోయినా గుర్తొస్తుంది కేసీఆర్. కేసీఆర్ ఉంటే నాకు ఇంట్లో దెబ్బలు పడేవి కావు. జర పోలీసు వాళ్ళంటే భయం ఉండేది. నాయకులు కాడిపోతే కూడా కోపడతాడన్న భయం ఉండేది. సంగతి, మంచినీళ్ళ సంగతి, సాగునీళ్ళ సంగతి, రైతు బంధు సంగతి, రైతు బీమా సంగతి, పెన్షన్ల సంగతి సరిస్తారు. కేసీఆర్ ఇచ్చినట్టు మనమేతలు ఉంటుంది. అందుకే ప్రజలకు ప్రతిక్షణం కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. మనం ఎవరిని కలిసినా మాట్లాడుతున్న మాట ఏంటి? మళ్ళా మీరే వస్తారు. మళ్ళీ మీరే వస్తారు అంటే మళ్ళీ మీరే రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ శ్రీరామ రక్ష ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా మళ్ళీ కేసీఆర్ రావాలంటే ఏం చేయాలి? ప్రజలలో ఉండొచ్చు భావన, కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనం ఏం చేయాలి? ఎందుకు మీరు అట్లా నిలబడుతారు? అర్థం కాదు అసలు. కేసీఆర్ కావాలంటే మనం చేసే పని అయింది. మొదలు 2 కార్యక్రమాలు కలిపి మాట్లాడుతున్నాం మనం. సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్, 2 విషయాలకు సంబంధించి. ముందు సభ్యత్వం ఇంపార్టెంటా, ఎస్ఐఆర్ ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? సభ్యత్వమా? సభ్యత్వమే ముందట చేయలేకుడు. ఎస్ఐఆర్ఏ ముందర, ఎస్ఐఆర్ని అబ్జెక్టు, ఎస్ఐఆర్ సీరియస్ కంట్రోల్ చేయలేకపోయినా సంతోషం, ధన్యవాదాలు. మీరు బాధ్యతలు సరిగ్గా మాట్లాడుకుంటున్నాం. ఎస్ఐఆర్ అనేది ఒక ఏడాది నుంచి బాగా వినపడుతున్న పేరు, పదం. బీహార్ ఎన్నికల కానించి నిన్న బెంగాల్ వరకు, ఇవాళ ఇక్కడ తెలంగాణ. ఎస్ఐఆర్ అంటే ఏంటి? బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ వచ్చిందా? మొత్తం బూత్ లెవెల్ ఏజెంట్ల వరకు చేయలేకండి. ఒకసారి బూత్ లెవెల్ ఏజెంట్ మీ ఫోటోలు ఇట్లా ఇచ్చిన అందరూ. ఇంటెన్సివ్ రివిజన్, ఎన్నికల జాబితా సవరణ, ప్రత్యేక సవరణ. ఎన్నికల జాబితా రెగ్యులర్గా సవరణ అవుతుంది. ఈ సబ్జెక్ట్ నేను రాజకీయాలు మాట్లాడతలేదు, సబ్జెక్ట్ కావాలి కాబట్టి సబ్జెక్టే మాట్లాడుతున్నా. కొంచెం బోర్ అనిపిస్తుంది. మామూలుగా ప్రతి ఎలక్షన్ల ముందట ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది. అది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుంది, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుంది, మున్సిపల్ ఎన్నికలు జరుగుతుంది, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంది, శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతిసారి సవరణ జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఎస్ఎస్ఆర్ అంటారు, స్పెషల్ సమ్మరీ రివిజన్. కానీ దీన్ని ఎస్ఐఆర్ అంటారు. ఈ ఎస్ఐఆర్కు ఎస్ఎస్ఆర్కి తేడా అయింది. ఎస్ఎస్ఆర్కు ఎస్ఐఆర్ తేడా వెనుకబడికి వినపడుతుందా?
లాస్ట్ వాళ్ళు డివిజన్లోనేమో బిఎల్ఓలు వాళ్ళ కాడ కూర్చొని పనిచేసుకుంటారు, వాళ్ళ ఆఫీసులలో కూర్చొని పనిచేసుకుంటారు. మీకు ఓటు చేర్చుకోవాలన్నా, ఓటు తీసేయాలన్నా, ఓట్ల మార్పు చేసుకోవాలన్నా మీరు పోయి అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళ ఇంటికి పోయి, వాళ్ళ ఆఫీసుకి పోయి. ఈ ఇంటెన్సివ్ రివిజన్లో ఏంటంటే బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు, బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు. తప్పకుండా బిఎల్ఓ ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు రావాలి. అట్లా రాకపోతే ఇంటికానే కూర్చొని చేస్తుండ్రు ఏమైనా తేడా తెలిస్తే మీరు ఒక్క కంప్లైంట్ చేస్తే 1 నిమిషంలో నంబర్ పోతుంది బిఎల్ఓది. ఇదేంటిది? ఈ ఎస్ఐఆర్ అనేది గతంలో ఎప్పుడైనా జరిగిందా? దీంట్లో మనం బాగా వినే మాట, ఎస్ఐఆర్లో మనం బాగా వింటున్న మాట మ్యాపింగ్. మ్యాపింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఓట్లు ఉన్నాయి అందరికీ, నాకుంది, సునీతకు ఉంది, లక్ష్మీ గారికి ఉంది, మాకందరికి ఉంది, నాకందరికి ఉంది. దాదాపుగా మేమందరం 1983, 85 నుంచి ఓట్లు వేస్తున్నాం అందరం. మేమందరం దాదాపు పెద్దలు 83. మీ ఓటు ఎప్పుడు వచ్చింది రామకృష్ణ గారు? మీకు ఎన్నొచ్చు, ఎమ్మెల్యే అయినొచ్చు, వారు ఎమ్మెల్యే అయిన, జడ్పీ చైర్మన్ అయిన, వారు రాజ్యసభ అయిన. రేపు మా ఓట్లు కూడా ఎగిరిపోవచ్చు. ఇక మీ ఉంటాయా? అసలే ఇక్కడ ఉన్నది ఎవరు? ఇప్పుడు అక్కడ ఎగరగొడుతుంది నరేంద్ర మోడీ, బీహార్, బెంగాల్ ఎగరగొట్టింది. ఇక్కడ చంద్రబాబు నరేంద్ర మోడీల కలయికతో వచ్చిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు. వీడికి నిజంగా కూడా మీకు తెలుసు. మీ అవిలేకి ఇద్దరితో గాలికొండ పెట్రోల్ ఈ ఫోన్ తీసుకుని గెలుస్తామని 30 దాకా నేనే 30 తర్వాత ప్రధానమంత్రికి పోతా, రాహుల్ గాంధీని అప్పుడు పెట్టిన తర్వాత తీసేసి అయిపోతా అని చెప్తున్నాడు. ఏం నమ్మకంతో? ప్రజలే తిడుతుంటే ఉదుకు ఆడోళ్ళు మొగళ్ళు. ఏం నమ్మకంతో? చంద్రబాబు మోడీలో దోస్తాను ఉంది, తెలంగాణలో మొత్తం బీఆర్ఎస్ కోట్లు వేస్తానమ్మా తీసి పనిచేస్తే నేను గెలుస్తాను. గెలిచింది కదా మోడీ బీహార్, బెంగాల్లో. వాస్తవానికి బీహార్లో ఎన్నికల కంటే 7 ఏడాది ముందు నుంచి ఎవరిని వల్కరించినా దేశంగా బీహార్లో తేజస్వి యాదవ్ గెలుస్తాడని చెప్పారు. అన్ని రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి. కానీ దురదృష్టం, నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి మొత్తం లాస్ట్ మినిట్లో 30 లక్షల ఓట్లు తీసేసి దుర్మార్గంగా వాళ్ళు గెలిచినట్టు ప్రకటించుకున్నారు. పాపం మమత మీద 2 సంవత్సరాల నుంచి కత్తి కట్టి పెట్టారు. అది గమనించి మమత ముందే జాగ్రత్త పడి మనలాగా ఓటు తీసేస్తే దొంగలు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎవరు ఓటు వాళ్ళు కాపాడుకోవాలి, గ్రామాలలో మీరు పనిచేయాలని చెప్పి పెట్టి 90 లక్షల ఓట్లను తీసేస్తే నరేంద్ర మోడీ 30 లక్షల ఓట్లకు మొత్తం ఆధారాలు ఇచ్చారు. ఇగో నాకు ఇప్పుడుంది ఓటు 2002 కంటే ముందుంది, మ్యాపింగ్ కంటే ముందుంది, అన్ని ఆధారాలు చూపించుకోండి. అయినా ఓటు ఇయ్యలేదు. సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ప్రక్రియను మేము జోక్యం చేసుకోలేము, ఆర్టికల్ 324 ప్రకారం మాకు అధికారం లేదు, తర్వాత మీరు వస్తే మాట్లాడదాం, ఆలోచిస్తాం, ఈ ఎన్నికలకైతే మీకు ఓటు ఇప్పియలేము, 5 ఏళ్ళ తర్వాత వరకు మీ ఓటు వస్తుండొచ్చు పోటీ. ఏం జరిగింది ఈ లోపల? ప్రతిదీ ఆయన మనసు నుంచి పుట్టింది కాబట్టి, ఆయనకు అవగాహన ఉండేది కాబట్టి అధికారులు భయపడరు. కానీ మీ దగ్గరకు వస్తే అధికారులు ఏమంటున్నారు? ముఖ్యమంత్రి కాడిపో, మంత్రి కాడిపో, అధికారులు పోవడానికి భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? కేసీఆర్ అడిగినట్టు, నేను అడిగినట్టు ప్రశ్నలు అడుగుతారు, రివ్యూ చేశారు కాదు. ఏం మార్గం లేదా? ఏమన్నా వచ్చే జాడ? ఏదన్నా స్కీమ్ చెప్పరాదని స్కామ్. స్కీమ్ అంటే స్కామే. ఇప్పుడు మా జిల్లాలో కూడా ఉన్నాడు ఈ నీళ్ళలో వాటర్ కలిపే మంత్రి. మొత్తమే చెప్పింది
పెట్టింది నల్గొండ పోయిందంటే చెప్పిన 13వ తారీఖు నాడు కదా నల్గొండ పెట్టింది. నల్గొండ సభలో చెప్పింది గుర్తుందా? నేను 13,000 కోట్ల హ్యాండ్ చేస్తున్నా, రేపు ముఖ్యమంత్రిని శంకుస్థాపన చేస్తున్నా చెప్పాడు. కరగల్ అంటే ఒక చిన్న ఊరు, మీ మూటకొండూరు కంటే కూడా చిన్నదే. మూటకొండూరు బస్ స్టాండ్ ఎంత ఉంటుందో ఆడ బస్ స్టాండ్ కూడా గంతే ఉంటుంది. అలా 1,00,000 మంది మీటింగ్ పెడుతున్నా, మూటకొండూరు బస్ స్టాండ్ 1,00,000 మంది మీటింగ్ అయితే 1,00,000 మంది మీటింగ్ పెడుతున్నా, ముఖ్యమంత్రిని తెస్తున్నా, స్కామ్ రోడ్లు వేస్తున్నా అన్నాడు.